హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్స్ పులుసు రెడీ చేసుకుందాం. చేపసన అంటారు కదా, అదనమాట. ఈ ఫిష్ ఎగ్స్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను. ఈ హాఫ్ కిలో ఫిష్ ఎగ్స్ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుని కర్రీ చేసుకునే బండి తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇలా బాగా వేయించేసుకొని కర్రీకి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 4 పచ్చిమిర్చి ముచ్చుకలు తీసేసి ఘాట్లు పెట్టుకుని వేసేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చేప గుడ్లని వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో ఇలా 2 నిమిషాలు వదిలేసి సెకండ్ వైపు టర్న్ చేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు 1/2 లీటర్ వాటర్లో నానబెట్టుకుని జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ని ఈ గుడ్ల పైన వేసేసుకుందాం. వేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకుని 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి గుడ్లని సెకండ్ వైపు టర్న్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే లోపల వైపు కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా కట్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది, గ్రేవీలో దగ్గర పడిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ ఆపేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్స్ పులుసు రెసిపీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.